సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. యేసు వార్త. రోగం నాకు వచ్చిందని మీకు వచ్చిందో అర్థం కావట్లేదు. హల్లెలూయా చెప్పండి. యేసు వార్త, మత్తయి వార్త ఎన్నో అధ్యాయం? ఇంకా 8లోనే ఉండరు. ఇంకా 8లోనే ఉండారా? 8 అయిపోయి 9వ అధ్యాయంలో సగం కూడా అయిపోయింది. ఇంకా 8లోనే ఉండరు. హల్లెలూయా. ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా? ఎవరైనా విన్నారా? ఎవరైనా తెలుసుకున్నారా? ఎవరైనా వచ్చారా కుటుంబ ప్రార్థనకు? నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో ఎక్కడ ఉండేవాళ్ళు? ఎక్కడ జరిగింది నిన్న కుటుంబ ప్రార్థన? అంటే పోయిన కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? అబ్రహాం గారి ఇంట్లో జరిగింది. ఎక్కడ జరిగింది? అబ్రహాం గారి ఇంట్లో జరిగింది. ఆ కుటుంబ ప్రార్థన దేని గురించి దేవుడు మాట్లాడినాడు తెలీదా? మీ శత్రువులు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? కనీసం మీరంటే చూడలేదు, కుటుంబ ప్రార్థన రాలేదు, కనీసం గ్రూప్లో అన్నా పెట్టినాం కదా వీడియో, కనీసం దానిలో చూసినారా? అబ్బే మనకు సీరియల్ అయితే చూస్తాం, లేదంటే ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అట్లాంటి వీడియో ఎత్తి స్టేటస్లో పెడితే అబ్బా ఏముందని చూస్తాం. అంటే ఒక మంచి వీడియో, సినిమా పాట పెడితే అవి టక్కటక్క చూసేస్తాం. దేవుని విషయాలు మాత్రం అస్సలు పట్టించుకోం. ఏయ్ పెట్టాడంగా జరుగుతుందా వాక్యం? ఏరా కూర్చోకుండా వాక్యము ఒకవేళ కుటుంబ ప్రార్థనలో రాలేకపోయినా, మీ అవసరాన్ని బట్టి రాలేకపోయినా, మీ సమస్య బట్టి, మీ పరిస్థితిని బట్టి కుటుంబ ప్రార్థనలు రాలేకపోయినా కనీసం ఆ గ్రూప్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడాల. ఇది దేని గురించి చెప్పారంటే, మీ శత్రువులు అనే సింహంలో నోర్లు మూయబడాలంటే, అంటే మన మీద రకరకాల వ్యక్తులు మనల్ని చాలా చాలా విషయాల్లో నిందిస్తుంటారు, అవమానిస్తుంటారు, బాధ పెడుతుంటారు, మనం తిడుతూ ఉంటారు, మన మీద ఏదో కొన్ని మాటలన్నీ చెప్తుంటారు కదా. అలాంటి మాటలు వాళ్ళు మన ఎప్పటికీ పలకకుండా వాళ్ళ నోళ్ళు మూయబడాలంటే ఎలా మూయబడతాయి అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. మరి దాన్ని తెలుసుకుంటేనే కదా మీకు తెలిసేది. ఆహా మమ్మల్ని ఇట్లా మాట్లాడాలో. చాలామంది అందరికి మ్యాక్సిమం అందరినీ అంటూనే ఉంటారు కదా, ఏదో మాట అంటూనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళన్నీ నోళ్ళన్నీ మూయబడాలంటే మనం తెలుసుకోవాలి కదా, అది ఎట్లా మూయబడతాయని. అది చూస్తే కానీ వింటే కానీ మనకు తెలియదు. కాబట్టి అది చూడండి, వినండి, తెలుసుకోండి. సరేనా? సినిమాలు, సీరియళ్ళు, ఆ కథలు, ఈ కథలు, ఆ స్టేటస్లు, ఈ స్టేటస్లు కాదు. మనకు కావాల్సింది దేవుని వాక్యం. మనం ఆత్మీయంగా బలపడాలి. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? చెప్పలేటండి. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆత్మీయత ఎవరి చేతిలో ఉంది? ఆత్మీయత ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యం దేవుని చేతుల్లో ఉంటుంది, ఆత్మీయత మన చేతుల్లో ఉంటుంది. ఈరోజు లేని ఆరోగ్యాన్ని దేవుడు అనుకుంటే రేపు పొద్దున్నే మళ్ళీ నార్మల్గా ఇచ్చేయగలడు. కానీ ఆత్మీయత అట్లా కాదు. ఆత్మీయత మన చేతిలో ఉంటుంది, మనం పెంచుకోవాలి దాన్ని. మన చేతుల్లోని బట్టే మన ఆత్మీయత పెరగాల, తగ్గాల ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు దేవుని మాటలు వింటుంటే ఆత్మీయత పెరుగుతుంది. ఒకరోజు ప్రార్థన చేసి 3-4 రోజులు మర్చిపోయి, ఒకరోజు వాక్యాన్ని మళ్ళీ మర్చిపోయి, ఆదివారం మాత్రం హాయిగా బైబిల్ పెట్టుకొని వచ్చేసి ఆడ కూర్చొని వాక్యం విని మళ్ళీ మిగిలిన వారం అంతా మన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆత్మీయత రాదు. ఎట్లా ఉంటారో అట్లే ఉంటుంది. ఎక్కడున్న గొంగలు ఎక్కడే అంటారు కదా, అక్కడే అలాగే ఉంటుంది. కాబట్టి ఆత్మీయత అనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. ఆత్మీయత అంటే మన భాషలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. నీ జీవితానికి ఆశీర్వాదం రావాలన్నా, నీ జీవితంలో అభివృద్ధి కనిపించాలన్నా, నిన్నున్న స్థితి కంటే ఈరోజు స్థితి నీకు పెరగాలన్నా దేంట్లో ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. ఆరోగ్యం దేవుని చేతిలో ఉంటుంది. యేసు ప్రభు ఇచ్చేస్తాడు. ఆత్మీయత ఉండాలంటే ఎట్లా ఉండాలా? ఈరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది,
అని రాగానే అప్పుడే గిన్నె వేసుకుని అన్నం తింటా కూర్చోకూడదు. నేను చెప్తాను వినండి. బలమైన ఆత్మీయతకి బలహీనమైన ఆత్మీయతకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడే రత్నమ్మక్క చెప్పవచ్చినాడ, మీకు కూడా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. కుటుంబ ప్రార్థనకు వచ్చినప్పుడు వినండి, కుటుంబ ప్రార్థనకు వచ్చారు అని ప్రార్థన ఉంది అని తెలిసినా కూడా అప్పుడు అన్నం పెట్టుకొని తింటున్నామంటే నీలో ఆత్మీయత విశ్వాసం ఆత్మీయత లేదని, నీ దగ్గర ఆత్మీయత ఉన్న పనికిరాందని. అదొకటి. అలా కాకుండా కుటుంబ ప్రార్థనకు వచ్చినారు, మనం అన్నం తింటూ ఉన్నాం, అయ్యా అన్నం తింటున్నాం అయ్యా, ఇంకా 5 నిమిషాల్లో తినవచ్చేస్తాం అనేది ఏంటంటే ఆత్మీయత ఉంది, పర్లేదు. మూడోది ఏంటంటే కుటుంబ ప్రార్థనకు వచ్చినారు, అన్నం తింటూ ఉన్నావు కానీ కుటుంబ ప్రార్థనకు వచ్చినారని తెలిసినారు, అన్నం పక్కన పెట్టేసి ముందు ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత అన్నం తిందాం అంటే అది బలమైన ఆత్మీయత లేకపోవడం అంటే చెప్పిన ఏంటి, ప్రార్థనకు వచ్చినా సరే ప్రార్థన మళ్ళీ చేసుకున్నాను, ముందు నా కడుపు నిండిపోతే చాలు అనేది ఆత్మీయత లేకపోవడం. ఆత్మీయత ఉండడం అంటే ఏంటంటే ప్రార్థనకు వచ్చినారు, అన్నం తింటున్నా, అయ్యా 5 నిమిషాలు తినేస్తాం ముగిచ్చేస్తాం అని చెప్పేసి ఆత్మీయత ఉంది. బలమైన ఆత్మీయత అంటే ఈ అన్నం కావాలంటే మళ్ళీ ఇంటికి వచ్చే ముందు ప్రార్థన ముఖ్యం అనేది బలమైన ఆత్మీయత. సో ఈ ఆత్మీయత అనేది ఎవరి మీద ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, సరేనా. శరీరం ఆరోగ్యం అంతా ఆయన దగ్గర ఉంటే ఆత్మీయత అనేది మన జీవితంలో ఉంటుంది. అందుకే దేవుడు ఏమని చెప్తాడంటే, నీకు మొదట ఉండే ప్రేమను నువ్వు మర్చిపోయినామో జాగ్రత్త. మొదట ఉండే ప్రేమను నువ్వు మర్చిపోతే నీ దీపం ఆరిపోతుంది, నీ జీవితంలోకి శ్రమలు ప్రవేశిస్తాయి. అంటే దేవుని యందు మొదట స్టార్టింగ్లో మీకు ఎలాంటి భక్తి ఉందో ఆ భక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందా, ఆ తేడాలో తగ్గిందా పెరిగిందా, భక్తి తగ్గిందా చీకటి వస్తుంది, ప్రవేశిస్తుంది, మళ్ళీ మెల్లగా ప్రవేశిస్తుంది, అది గాఢాంధకరం అయిపోతుంది. పెరిగిందా ఆత్మీయత, వేకువ మధ్యాహ్న సూర్యుడి కంటే నీ వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుందంట. అంటే నీ ఆత్మీయత మొదటున్న ప్రేమ కంటే ఇప్పుడున్న ప్రేమ నీకు తగ్గింది అంటే దేవుని మీద, నీ జీవితంలోకి చీకటి అనేది ప్రవేశిస్తుంది, అది గాఢాంధకారంగా మారిపోతుంది. అలా కాకుండా మొదటున్న ప్రేమ కంటే ఇప్పుడు ఇంకా ప్రేమ పెరుగుతూ పోయిందంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రకాశం, నీ అభివృద్ధి అనేది మధ్యాహ్న సూర్యుని కంటే అత్యధికంగా ప్రకాశిస్తుందంట. ప్రార్థన, ఆ ప్రేమ అనేది దాని గుర్తుందంటే యేసుప్రభు ఐ లవ్ యూ అని రోజు పూలు ఇచ్చాడు కదా. యేసుప్రభుని ప్రేమించడం అంటే ప్రభు అని చెప్పేసి 4 రోజు పూలు పీక్కుని వచ్చేసి ప్రభు ఐ లవ్ యూ ప్రభు అని చెప్పడం కాదు. ప్రార్థన విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, వాక్యం విషయంలో ఎలా ఉన్నావు, చర్చకు వచ్చే విషయంలో ఎలా ఉన్నావు, బైబిల్ చదివే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవునికి మాటలు వినే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని వాక్యం వినే విషయంలో ఎలా ఉన్నావు, దేవుని గురించి తెలుసుకునే విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని బిడ్డల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, విశ్వాసాల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, దాన్ని బట్టే నీ ఆత్మీయత అనేది డిపెండ్ అయి ఉంటుంది. మన రీసెంట్గా ఆదివారం రోజు ఒక ఆమె చర్చికి రాగానే సొంత పనులు బిజీగా ఉంది. పొద్దున నేను వచ్చిన, అవి బాబోయ్ మా విశ్వాసులు బాగా రెడీ అయిపోయినారు చర్చికి పిలుచుకుందామని చూస్తే ఆడ కనీసం మబ్బు మొగాలు వేసుకుంటారు, బ్రష్ కూడా చేయకుండా. ఏమ్మా చర్చికి రాలేదంటే మా పిల్లోళ్ళు లేరు అని చెప్పింది ఆమె, మహాతల్లి. మా పిల్లోళ్ళు లేరు, ఎక్కడికో వెళ్ళిపోయినారు అని చెప్పింది. సరే మా పిల్లోళ్ళు వచ్చిన తర్వాత రెడీ అయ్యారండి మా అని చెప్పిన. 1 గంట టైం ఉంది. మళ్ళీ ఇంకో 3/4 గంట తర్వాత ఇంకా చర్చికి ఇంకో 6 గంట ఉంది టైం ఉందనగా మళ్ళీ పోయాడు. ఏమ్మా ఇంకా రెడీ కాలేదు, అప్పుడు వచ్చి చెప్పేస్తున్నా అంటే మాకు పిల్లోళ్ళు ఇంకా రాలేదు అని చెప్పింది ఆ మహాతల్లి. పిల్లలు రాకపోతే అమ్మా నువ్వు రెడీ అయ్యిండొచ్చు కదా, నువ్వెందుకు రెడీ కాలేదని అడిగిన. అది ఇది అని చెప్పేసి ఆమె పరదనంలో ఆమె ఎవరితో ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటుంది. సరేలేమని చెప్పేసి నేను గమనం వెళ్ళిపోయినాను. సాయంత్రం పిల్లలు వచ్చినారు. ఏమ్మా చర్చికి రాకుండా పొద్దున్న ఎక్కడ పోయినావు, నువ్వు కనిపించలేదండి, మీ అమ్మ వాళ్ళ దగ్గర లేవని ఎక్కడ పోయినావంటే నేను ఇంట్లోనే ఉన్నా, చర్చికి పోకూడదని చెప్పేసి మా అమ్మ అబద్ధం చెప్పింది అని చెప్తుంది ఆ పిల్ల. ఆమె ఇంట్లోనే ఉన్నారంటే పిల్లోళ్ళు ఏమ్మా వినండి అమ్మా, పిల్లోళ్ళు ఏమో ఇంట్లోనే ఉన్నారంట, చర్చికి రాకూడదని చెప్పి పిల్లోళ్ళు లేరని అబద్ధాలు చెప్పిందంట. నీకు చర్చికి రావాలనే ఉద్దేశం ఉంటే పిల్లలు ఉంటే లేకపోతే ఏమేమి, నీకు చర్చికి రావాలనే ఉద్దేశం ఉన్నప్పుడు పిల్లలు ఉంటేం రాకపోతే ఏమి, వాళ్ళతో నీకేమి. అక్కడ ఉద్దేశం ఏంటంటే చర్చికి పోకూడదు ఈరోజు.
మనం ఎంజాయ్ చేయాలి ఇంట్లో కూర్చొని, లేకపోతే మన పనులు మనం చేసుకోవాలా. నీ పనులు నువ్వు చేసుకుంటావు, అన్నీ నువ్వు చేసుకుంటావు, కానీ రాకల్లో నువ్వు ఎత్తపెడతావు లేదు చూసుకో. నీ జీవితంలోకి, నీ ఇంటిలోకి సాతాను ప్రవేశిస్తున్నాడని చూసుకో. మనం దారిస్తే సాతాను రెడీగా ఉంటాడు. ఇప్పుడు గేట్ వేసినాం కాబట్టి కుక్కలేం రాలా, ఆ గేట్ వేసినాం కాబట్టి కుక్కలేం రాలా. నువ్వు ఆ గేట్ కొంచెం తీసిపెట్టు, కుక్క ఎప్పుడు వస్తుంది ఎప్పుడు దొరుకుతుందో ఎవడు తెలియదు. నువ్వు గేట్ కొంచెం తీసి పెడితే చాలు, దేవుడు పెట్టిన రక్షణ కూడా కొంచెం నువ్వు అట్లా తీసి పెడితే చాలు, సాతాను కూడా నీకు చెప్పకుండా ఎప్పుడప్పుడు దూరేస్తాడు. దూరాడంటే ఇంకంతే నీ పరిస్థితి. చిన్న చిన్నగా మెల్లమెల్లగా అన్నీ పట్టుకుపోతారు బయటికి. కుక్క అంతే మెల్లగా వస్తుంది, లోపల నువ్వు చికెన్ బిర్యానీ చెయ్యి, మటన్ బిర్యానీ చెయ్యి, పప్పు అని చెయ్యి, రసం అని చెయ్యి, కనీసం ఏమన్నా ఉట్టన్నా కూడా అన్నీ ఎత్తుకుపోతుంది. అది ఏమున్నా సాతాను కూడా అంతే, చిన్నగా వస్తాడు. మొత్తం నీ దగ్గర 5 రూపాయలున్నా, 10 రూపాయలున్నా, 10 గ్రాముల బంగారన్నా, 20 గ్రాములున్నా, 1,00,000 గ్రాములున్నా, ఎంతన్నా చిన్నగా పట్టుకుపోతాడు. నీ దగ్గర ఆరోగ్యం కావచ్చు, నీకు అప్పటి వరకు సంపాదించుకున్న పేరు కావచ్చు, అప్పటి వరకు నీ కీర్తి కావచ్చు, అప్పటి వరకు మంచి కుటుంబం కావచ్చు, మంచి వ్యక్తిత్వం అన్నీ పట్టుకొని పోయి నడి వీధిలో పెడతాడు. కుక్క ఎడబెడుతుంది ఎత్తుకొని పోయా నడి వీధి పెట్టి చింపి పెడి తింటుందంట, అట్లా పెడతారు. అందుకే దేనికి చోటు ఇవ్వకూడదు, సాతానికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ఆత్మీయతలో ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. దేవుడి సేవడికి నువ్వు అబద్ధం చెప్పిందంట ఒక ఆమె, అనీనా సప్యర్ అనేవాళ్ళు దేవుడి సేవకుడికి వాళ్ళు ఏమనుకున్నారంటే, అక్కడ ఉన్న విషయం చెప్తాను, మాకు ఈ పొలం ఉంది ఇంత, ఈ పొలాన్ని అమ్మేసి దేవుడి సేవకి డబ్బులు ఇచ్చేయాలా అనుకున్నారంట. మీకు అర్థం అవడానికి చెప్తాను ఈ ఎగ్జాంపుల్, మీరు కావాలంటే చదువుకున్న అపోస్తల కార్యంలో ఉంటుంది ఇది స్టోరీ. 5వ అధ్యాయంలో, అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో ఉంటుంది. అనీనా సప్యర వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని సేవ పేతురు గారు బలి చేస్తున్నారు, మనం పేతురు గారికి సహాయం చేయాలా, మనకు చాలా పొలం ఉంది, ఈ పొలంలో కొంచెం అమ్మేసి ఎంత వచ్చినా సరే, పొలంలో ఎంత వచ్చినా సరే అది పేతురు గారికి ఇచ్చేద్దాం అనుకున్నారంట. సరే, ఆ పొలం యొక్క వాల్యూ అప్పుడు ఎంత అంటే ఒక 50,000 ఎకరా. ఎంత? ఎకరా 50,000 ఆ పొలం అవుతుంది. ఏనండి రే కూర్చోండి, రా కూర్చో నువ్వు పై వినో కూర్చోండి బాయ్ కూర్చోరు కూర్చో అట్లే ఏనండి. ఆ పొలం యొక్క వాల్యూ 50,000 ఎకరా. వీళ్ళు ఏమనుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇదిగో ఈ పొలాన్ని మేము దైవ సేవకులకి ఇవ్వాలనుకుంటున్నాం, అమ్మేసి ఆ సేవ జరిగించడానికి మేము డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం ప్రభువా, ఎవరైనా మంచోళ్ళు వచ్చి ఈ పొలాన్ని కొనుక్కొని డబ్బులు వచ్చేలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఈ అనీనా సప్యర్ అనే కుటుంబం భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు. మరుసటి రోజు ఒక పెద్ద మంచి బిజినెస్ మ్యాన్ వచ్చినాడు. మంచి బిజినెస్ మ్యాన్ వచ్చి వాళ్ళ పొలం చూసి, ఆహా ఈ పొలం బలం ఉంది, మనం కొనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి, మా ఈ పొలం అమ్ముతారా అన్నారు. అమ్ముతామయ్యా అని చెప్పినారు. వీళ్ళ దృష్టిలో ఎంత ఈ పొలం వాల్యూ? 50,000. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చెప్పినాడంటే, మా ఇది 50,000 కదా, నేను 5 లక్షలు ఇస్తానమ్మా దీనికి. 50,000 అని చెప్పలా, మా ఈ పొలం నాకు బాగా వచ్చింది, ఎకరా నేను 5 లక్షలు ఇస్తానమ్మా, 5 లక్షలు ఇస్తాను, మీరు నాకు పొలం అమ్ముతారా అని అనుకున్నాడంట. వీళ్ళు అబ్బా మేము 50,000 అనుకున్నాము, రాత్రి యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాము, 5 లక్షలు అయిపోయింది ఎకరా, సరే అని చెప్పేసి సంతోషపడి ఉబ్బి తప్పిపోయి, 50 లక్షలు 5 లక్షలు దేవుని సేవకు ఇచ్చేస్తా అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే అమ్మేస్తామని చెప్పేసి అమ్మేసినారంట 5 లక్షలకి. ఎంతకి? వాళ్ళు ఏమనుకున్నారు ప్రార్థన, ఈ పొలం ఎంతైనా సరే అమ్మేసి మేము ఎంత వచ్చినది పాస్టర్ గారికి చేతికి ఇచ్చేస్తాం అనుకున్నారు. ఇప్పుడు ఎంత వచ్చింది? 50,000 అనుకున్నది 5 లక్షలు వచ్చింది. ఇప్పుడు భర్త వండుకొని వండుకొని సప్యరతో 5 లక్షలు వచ్చిందా అని పదంబా ఆదివారం పోయి చర్చిలో పాస్టర్కి ఇచ్చేద్దాం 5 లక్షలు అని చెప్పాడంటే ఎవరికి? భార్యకి. భార్య ఉన్నది, ఛే నీకేమైనా బుద్ధి ఉందా, నీకేమైనా తెలివి ఉందా, పడా పాస్టర్ గారికి 50,000 అని మనం చెప్పింది, మన ఎకరా వాల్యూ 50,000 అని చెప్పినాము, మనకేమి 5 లక్షలు మనం చెప్పినామా? మనం చెప్పలా కదా 5 లక్షలనే, మనం 50,000 అని చెప్పినాం, మనం 50,000 చేసి 4,50,000 మన దగ్గర పెట్టుకున్నాం అని చెప్పాడంటే ఎవరు? భర్త భార్యతో. అట్లా చేయకూడదు, దేవుని దగ్గర అట్లా చేస్తే అట్లా, దేవుడి దగ్గర మనం అట్లా అబద్ధం ఆడొచ్చా? దేవుని సేవకుడి దగ్గర అబద్ధం ఆడితే దేవుని దగ్గర అన్నట్టు కదా, నువ్వేం మాట్లాడుతున్నావు, అట్లా వద్దు మన చేద్దాం. నీకేం చెప్పినాడా పాస్టర్ గారికి? తెలిసిన మనం 5 లక్షలు కమ్మినామని 50,000 అని చెప్పినావు అప్పుడు ఆయన పాస్టర్ గారికి, కాబట్టి 50,000 అని చెప్దాం, నువ్వు గమ్మున ఉండు, సరే నీకేం తెలియదు, నువ్వు గమ్మున ఉండు,
మగవాళ్ళంతా ఏం ఏం తెలియని వాళ్ళు మేము ఆడవాళ్ళు చెప్పినట్టు ఈయన చెప్పేసి చెప్పిందంట. ఈడు ఒప్పుకోకపోయినా ఏదో లాస్ట్కి ఒప్పించేసింది. ఏం చేసినాడు, 4,50,000 బీరువాలు పెట్టుకున్నాడు. 50,000 ఇచ్చింది. ఇచ్చేసి పో నువ్వు పాస్టర్కి ఇచ్చి, నేను మళ్ళీ ఈరోజు రాలేదులే, నేను చర్చికి రాను, వచ్చే వారం వస్తాను అని చెప్పేసి చెప్పింది. ఈయన 50,000 జాగ్రత్తగా ఆ కవర్ ఇస్తారు కదా, ఆఫరింగ్ కవర్లో పెట్టుకొని 50,000 ఎత్తుకొని పాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళినాడు. పేదరి దగ్గరికి తీసుకెళ్ళినాడు. సండే తీసుకుపోయి పేదరి దగ్గరికి ఇస్తే పేదరి గారు ఆ కవర్లో ఎంత ఉంది చూడాల, చేతులు పెట్టుకోగానే ఆయన వచ్చి అయ్యా పాస్టర్ గారిని తీసుకోండి, మా పొలం అమ్మినాము, దేవుడు చెప్పినట్లే పొలం అమ్మినంత డబ్బులంతా మీకు ఇస్తామని చెప్పేసి దేవుని దగ్గర మొక్కున్నాం, ఇదిగోండి అమ్మేసినాము, ఇదిగోండి డబ్బులు అని చెప్పి చేతిలో పెట్టినాడంట. ఏనూరు పాస్టర్ చేతిలో తీసుకుని, అబ్బా సూపర్, వెరీ గుడ్, బాగుంది, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, నేను బాగా దేవుడు దీవించినాక, నేను బాగా దేవుడు దీవించిన ఆశీర్వదించినాక, నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్లు నీకు దేవుడు దీవించినాక, నువ్వు ఇచ్చిన చేతిని కుటుంబాన్ని ఆశీర్వించినాక, నువ్వు ఇచ్చిన దానికంటే దేవుడు నీకు 100 రెట్లు ఇచ్చినాక, నీ పొలాన్ని విస్తరింపజేయక, నీ పశువులను విస్తరింపజేయను కాక, నీ పిల్లల్ని అభివృద్ధి ఇచ్చిందాక ఏం చెప్పలా పాస్టర్ గారు, ఏం మాట్లాడాల. డబ్బులు చేతులు పెట్టుకుని పాస్టర్ గారు ఏమన్నాడంటే, అన్నయ్య నువ్వు పొలాన్ని ఇంతకే అమ్మినావా అన్నయ్య అన్నాడంట. ఏమన్నాడు, పొలాన్ని ఇంతకే అమ్మినావా అన్నయ్య అన్నాడంట. అయ్యో నీకు అబద్ధం చెప్తాను పాస్టర్ గారు అండి, ఇంతే చూడండి, ఎంత 50,000 అని చెప్పినాము, ఇదో 50,000 కరెక్ట్గా లెక్కేసి పెట్టుకోవచ్చు చూడండి, 50,000 అని చెప్పినాడంట ఈ భర్త. వెంటనే పేదరు గారు, అన్నయ్య నువ్వు ఎంత కమ్మినావో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆల్రెడీ తెలియజేసినాడు. నువ్వు అబద్ధం చెప్పింది నాతో అనుకుంటున్నావా, దేవునితోనే నువ్వు అబద్ధం చెప్పావు. దేవునికి అబద్ధం చెప్పినట్లు సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది? నువ్వు సాతానుతో పొత్తు కలిగి దేవునితోనే అబద్ధం చెప్పావు కాబట్టి ఈ క్షణమే నువ్వు మరణం అవుదుగాక అన్నాడంట. వెంటనే అక్కడికక్కడే చచ్చిపోయాడు అంటాడు ఎవరు, భర్త. ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట చెప్పినాడో, దేవునితోనే నువ్వు అబద్ధం అన్నావు, సాతానుతో నువ్వు స్నేహం చేసి దేవునితో నువ్వు అబద్ధం అన్నావు, అక్కడికక్కడే నువ్వు ప్రాణాలు పోవును గాక అన్నాడంట. అక్కడక్కడే చచ్చిపోయినాడంట, వెంటనే చచ్చిపోయినాడంట. అది ఏమైందో ఇవ్వలేదు కానీ వెంటనే చచ్చిపోయినాడు అని ఉంటుంది. అక్కడ చచ్చిపోగానే అక్కడ పాస్టర్ గారితో పాటు ఇంకో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకొని పోయి వేరే రూమ్లో పెట్టినారంట. ఇప్పుడు వేరే అంటే పక్కన వేరే రూమ్లో సమాధి చేస్తున్నారంట. ఈయన ఇంకా సువార్త చెప్తున్నాడు పాస్టర్. ఇంటికాడ ఎవరు ఉండరు, భార్య. ఈయన ఎక్కడ విన్నాడు, చర్చికి వచ్చినాడు. మా ఆయన చర్చికి విన్నాడు. ఇప్పుడు 2 గంటలు అయింది, 1 గంటలకు అయితే 12 గంటలకు అయిపోతుంది కదా ప్రార్థన, 2 గంటలు అయినా ఇంకా రాలేదే ఏంటబ్బా. అంతగా ఆశీర్వదించేస్తున్నాడా పాస్టర్ గారు? అంతగా మనం డబ్బులు 50,000 ఇచ్చినాం కదా, పాస్టర్ గారు ఉబ్బు తప్పిపోయి బాగా ఆశీర్వదించేస్తున్నాడేమో, అందుకే మా ఆయన రాలేదేమో, బాగా మంచి గౌరవం సన్మానిస్తున్నాడేమో 50,000 ఇచ్చిన దానికి పాస్టర్ అని చెప్పేసి ఏం ఉబ్బు తప్పిపోయి మనసులో పెట్టుకొని వస్తుందంట ఎక్కడికి, చర్చికి. నేను కూడా పోతా, నేను కూడా పోయి నా గురించి 2 గొప్ప మాట చెప్పి ఇంకా ఎక్కువ ఆశీర్వదించమని కోరుకుంట, ఇచ్చింది అనుకుంటే ఇంకా 100 రెట్లు కాదు 1000 రెట్లు ఇవ్వమని చెప్పి పాస్టర్ దగ్గర కోరుకుంటా. మా ఆయన అక్కడే ఉన్నాడు, ఎంతసేపు ఆశీర్వదిస్తున్నాడా పాస్టర్ గారు, ఓహో అనుకుంటా. ఏం కూడా వచ్చింది చర్చికి. ఎక్కడికి, చర్చికి వస్తే ఆనందంగా వచ్చింది. దేవుడు నన్ను కూడా ఆశీర్వదించేస్తాడు పాస్టర్ గారు, నిజంగా నేను డబ్బులు ఇచ్చిన 50,000 అని చెప్పేసి ఏమో వచ్చింది. వస్తానే వెంటనే ఎక్కడికి వస్తేనే ఎవరు కనిపించాలా, భర్త కనిపిస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నా బర్త్డే అని అడిగిందంట. పేదరు గారు నీ బర్త్డే అట్లా ఇట్లా ఏం చెప్పలా. అమ్మా పొలాన్ని ఇంతకే అమ్మినారమ్మా అన్నాడంట. సేమ్ అదే క్వశ్చన్ ఆమె కూడా, పొలాన్ని మీరు ఇంతకే అమ్మినారమ్మా అని అడిగితే భార్య, అయ్యో ఏం మాట్లాడుతున్నా పాస్టర్ అండి, మీ దగ్గర అబద్ధం చెప్తామా, మీ దగ్గర మేము అబద్ధం చెప్తామా, అయ్యో ఏం మాట్లాడుతున్నా పాస్టర్, ఇంతే అమ్మినాం, కావాలంటే ఎవరైనా అడుక్కుని ఇంతే అమ్మినాం అంటున్నదంట ఎవరో భార్య. ఎప్పుడైతే ఈ మాట నిందో, అమ్మా నీ భర్తను మోసుకొని పోయిన పాదములు ఇంకా అక్కడే నిలబడి ఉన్నాయి చూడమ్మా, నిన్ను కూడా మోసుకొని పోతాయి ఆ పాదములు అనగానే వెంటనే ఆమె కూడా పడి చచ్చిపోయిందంట అక్కడే. నీ భర్తని మోసుకొని పోయిన పాదములు ఇంకా అక్కడే ఉన్నాయి చూడు, నిలబడుకొని ఇప్పుడే పూడ్చో వచ్చినారు, నువ్వు కూడా అక్కడికి పోతావు అనగానే వెంటనే అక్కడక్కడ పడి చచ్చిపోయిందంట ఆమె కూడా. ఇద్దరు చచ్చిపోయినారంటే ఇద్దరిని పాతి పెట్టేసానంట. కారణం ఏంటి, ఒక్కటే, అబద్ధం చెప్పింది. ఎవరికి, దేవుని సేవకుడికి అబద్ధం చెప్తే ఎవరికి చెప్పినట్లు. అది పేదలు చెప్తున్నాడు ఏమని, పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చుటకి
సాతానుతో ఏకీభవించి ఎందుకు అబద్ధం చెప్పావు? నాకు కాదంటే అబద్ధం చెప్పింది ఎవరికి? నువ్వు దేవునికి అబద్ధం చెప్తున్నావు. దేవునికి అబద్ధం చెప్తే నువ్వు నిలబడగలవా? ఆ స్టోరీ చదివితే నాకు గడగడ ఉనికిపోతామో అమ్మో, దేవునికి వ్యతిరేకంగా మనం ఒక మాట అయినా ఉండొచ్చా? ఎంత భయంకరమైనది. ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు పాస్ట్ అనుకోండి, అక్కడికే నేను చచ్చిపోయినానంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. అక్కడ కారణం ఏంటి? వాళ్ళు ఏమైనా పెద్ద వ్యభిచారం లాంటి పాపం చేసినారా? తాగుడు లాంటి పాపం చేసినారా? అబద్ధమే. అది ఎవరి దగ్గర చెప్పినారు? పాస్టర్ దగ్గర, దేవుని సేవకుడి దగ్గర అబద్ధం చెప్పినారు. సింపుల్. ఇంక వేరేదేలే. దేవుని సేవకుడి దగ్గర అబద్ధం చెప్పి తమ కష్టాన్ని, అంటే తమ గోతిని తామే తవ్వుకున్నారు. పేతురు ఒక మాట అంటాడు, ఆ పొలం మీదే కదమ్మా, మీ దగ్గర ఉన్నప్పుడు మీ సొంతం కదా, మీరు ఎంతైనా అమ్ముకుని అంటే ఎవరు ఇబ్బంది పెట్టిండ్రు కదా, నువ్వే చెప్పినావు యేసు ప్రభువుకు నేను ఇచ్చేస్తాను ఈ పొలాన్ని, ఎంత అమ్మినా నేను ఇచ్చేస్తాను అని చెప్పినావు కదా, మరి నువ్వు అలా చెప్పినావనే దేవుడు నిన్ను ఆశీర్వదించనుకున్నాడమ్మా. ఒకవేళ నీకు ఆ పొలానికి నువ్వు 5 లక్షలు వచ్చింది, నువ్వు 5 లక్షలు ఎత్తుకొని వచ్చి దేవుడికి చేతిలో పెట్టింటే ఇంకో నీ దగ్గర ఎక్కువ పొలం ఉంది కదా, దాన్ని 5 లక్షలు, నువ్వు 5 లక్షల మీద దేవుడు ఇంకో ఎకరాన్ని 50 లక్షలు చేసి ఉంటాడమ్మా నువ్వు ఇచ్చినందుకు. నువ్వు అలా చేయకుండా నువ్వు డబ్బులను ఆశపడి, డబ్బులను ఆశించి దేవుడి దగ్గర నువ్వు మోసం చేస్తావు, దేవుడి దగ్గర నువ్వు అబద్ధం ఆడవు, అందుకు నేను పాతి పెడుతున్నావు అని చెప్తే ఇద్దరిని పాతి పెట్టేశారంట. కాబట్టి మనం ఎక్కడైనా ఏమైనా చెప్పచ్చు, కానీ దేవుని సేవకుడి దగ్గర అబద్ధం కానీ, మోసం కానీ, తప్పిపుచ్చుకోవాలి కానీ, కప్పిపుచ్చుకోవాలి కానీ, మనం ఇలా చేసినాం, అదే చెడు పని చెప్తే దేవుడు, ఆ పాస్టర్ గారికి చెప్తే ఏమైపోతుందో అని చెప్పుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మీ పక్షంగా దేవుడి దగ్గర మొరపెట్టేది ఎవరు? పాస్టరే, దేవుని సేవకుడే కదా మీ పక్షంగా మొరపెట్టేది. అయ్యా నా బిడ్డలయ్యా, మీరు ఇచ్చిన సంఘమయ్యా, అయ్యా క్షమించండి అయ్యా అని దేవుడికి చెప్పేది ఎవరు? సేవకుడే చెప్తాడు. ఒకవేళ నువ్వు చేసిన తప్పు నువ్వు చెప్పుకోలేకపోవచ్చు, దేవుడు నువ్వు తప్పు చేసి దేవుని ఉగ్రత దిగిరావచ్చు, మధ్యలో ఉండేది ఎవరు? ఆ ఉగ్రత రాకుండా, నీ మీదకి రాకుండా, ఆ శిక్ష నీ మీద రాకుండా మధ్యలో ఉండేది ఆపేది సేవకుడే. సేవకుడయ్యా ఈసారి క్షమించయ్యా, ఈసారి కుదిలేయ్యా అని మొరపెట్టుకునేది ఎవరు? సేవకుడే మొరపెట్టుకుని. నువ్వు సేవకుడికే అబద్ధం చెప్తే సేవకుడికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినావు, నువ్వు తప్పు చేసినావు, సపోజ్ నువ్వు తప్పు చేసినావు అనుకుందాం, నువ్వు సేవకుడికి చెప్పలేవు నువ్వు తప్పు చేసిన సంగతి, దేవుని ఉగ్రత వచ్చింది. ఒకవేళ నువ్వు తప్పు చేసిన సంగతి చెప్తే సేవకుడు అయ్యా తెలియదు మిడ్లయ్యా, తప్పు చేస్తారయ్యా, ఈసారి క్షమించేసయ్యా అని సేవకుడు మొరపెట్టుకుంటే మొరను బట్టి దేవుడు క్షమించేస్తాడు. నువ్వు సేవడికి అబద్ధం చెప్పేసి నేను ఏం చేయలేదని చెప్పేసి అబద్ధం చెప్పేసి పక్కన అనుకో, దేవుని ఉగ్రత డైరెక్ట్ మీద ఈ సేవకుడు వేడుకోడు, తెలియదు కదా ఈ సేవకుడికి. అప్పుడు ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆ తప్పు చేసిన వాళ్ళ మీదకి వస్తుంది. ఆ ఉగ్రతల్లో ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకని సేవకుడు విశ్వాసులకి దేవునికి మధ్య చాలా 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 ఇంపార్టెంట్ వ్యక్తి. నువ్వు క్షేమంగా, నీ కుటుంబం క్షేమంగా ఉంది అంటే కారణం ఏంటంటే దానికి కారణం ఎవరు? మీకు దేవుని ఉగ్రతకు మధ్య ఎవరున్నాడో దేవుని సేవకుడు అడ్డుగా నిలబడి ఉంటాడు. ఎప్పుడు దేవుని సేవకుడు నీ కుటుంబం మీద కానీ, నీ పిల్లల మీద కానీ పొరపాటున దేవుని ఉగ్రత దిగే సమయం ఏదైనా వస్తే దేవుని సేవకుడు అడ్డుగా ఉంటాడంట. అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా. అట్లా దేవుని సేవకుడి దగ్గర ఎలా ఉండాలంటే మనం యథార్థంగా, నీతిగా, మంచో చెడు మనం తప్పు చేసినామో, పొరపాటు చేసినామో, మంచి చేసినామో ఏమీ చూడకూడదు. దేవుని సేవకుడు ఉన్నది ఉండదు చెప్తే దాన్ని బట్టి దేవుని సేవకుడు ఎట్లా చేయాలా, ఏం చేయాలి, నీకు ఆశీర్వాదం ఇచ్చేలా, లేకపోతే నీ తప్పును దేవుడి దగ్గర క్షమించి మనం బ్రతిమలాడుకోవాలా, నువ్వు చేసిన దానికి గొప్పగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడి సేవకుడు డిసైడ్ చేసి దేవుడికి అలా మొరపెడతాడు. నువ్వు మంచి చేస్తే ప్రభా ఇంకా దీవించయ్యా, ఇంకా ఆశీర్వదించయ్యా అని చెప్తాడు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తుంటే అయ్యా ఈసారి క్షమించే, ఈసారి నన్ను చూసి వదిలేయ్యా, ఈసారికి మన్నించాయని వేడుకుంటాడు. కాబట్టి దేవుని సేవకుడి దగ్గర మనం ఎలాగ ఉండాలంటే యథార్థంగా, నిజాయితీగా ఉండాలి. కాబట్టి ఆత్మీయతలో మనం ఎలాగ ఉండాలా? ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఉండాలంటే మనం అభివృద్ధి చెందాలంటే ఆత్మీయతలో ఉండాలి. ఆత్మీయతలు లేకపోతే ఖచ్చితంగా మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. సపోజ్ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము, యేసుప్రభువు నమ్ముకుని ఈ స్థితిలో పెట్టినాము, నువ్వు ఆత్మీయతలు వెళ్ళిపోతే ఈ స్థితిలో ఉంటావు అంతే. ఈ స్థితిలో ఉంటాం ఇంకా అభివృద్ధి చెందడం అంతే. నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ఆత్మీయత కంటే ఇంకొంచెం పెరగాల, ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం వాక్యం,
ఇంకొంచెం దేవుని మీద ఆసక్తి, ఇంకొంచెం దేవుని మీద భక్తి, ఇంకొంచెం దేవుని మీద కోరిక పెరగాల. ఆమెమో ఆదివారం మాత్రము చర్చికి రావడానికి ఎన్నో వంకలు పెట్టింది. సోమవారం పొద్దున్నే తిరణాలకు మాత్రం 6 గంటలు లేచి పరిగెత్తింది. అది 3 కిలోమీటర్లు నడుచుకుంటా. ఆదివారం చర్చికి మాత్రం ఎన్నో వంకలు కనిపించినాయి ఆమెకి, మహాతల్లికి. ఆదివారం వంకలు, మా కూతురు లేరు, మా పిల్లోళ్ళు లేరు, మా బిడ్డలు లేరు, మా చెనిక్కాయలు, మా తోళ్ళు అన్నీ కనిపించినాయి. సోమవారం పొద్దున్నే మాత్రం తిరణాలకు మాత్రం పరిగెత్తమైంది. అన్యుల జనులు దానికి, అన్యుల పండగలకి తమ జీవితాలను నాశనం చేసే చోటుకి పొద్దున్న లేచి పరిగెత్తింది. తమ జీవితాన్ని బాగు చేసేదానికి ప్లేస్కి, స్థలానికి దైవ సేవకుడు వచ్చిన బ్రతిమలాడుకున్న 3-4 సార్లు వచ్చి చెప్పినా కూడా దాన్ని పట్టించుకోవాలి. దాని మీద వచ్చే ఉగ్రత ఎంత భయంకరమైందో తెలుసా? ఆ మధ్యలో దేవుడి సేవకుడు లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. మనం ఇప్పుడు ఇలా ప్రశాంతంగా మాట్లాడుకునే వాళ్ళం కాదు, బాధపడుతూ దుఃఖపడుతూ, అయ్యా ఇట్లా అయిపోయిందయ్యా క్షమించయ్యా, అయ్యో ఎట్లయ్యా బాగు చెయ్యా అనే పరిస్థితుల్లో మనం మాట్లాడుకోవాల్సింది కూడిక ఇది. కానీ ఇప్పటికీ ఇంకా ప్రశాంతంగా శాంతి సమాధానంతో ఉన్నామంటే కారణం ఏంటి? ఇన్ని తప్పులు చేసినా మధ్యలో ఒక దేవుడి సేవకుడు వండుకొని, అయ్యా తెలియని పెట్టలేయా క్షమించండి ఈసారికి అని మధ్యలో ఉండి వేడుకుంటాడు. కాబట్టి వాళ్ళ తప్పు, వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని, వాళ్ళ తెలివి తక్కువతనానికి, వాళ్ళ బుద్ధిహీనతకి ఈ మధ్యలో ఉండే దైవ సేవకుడు బ్రతిమలాడుకుంటాడు. కాబట్టి అట్లా శాంతి సమాధానంతో అట్లే ఉంటారు. ఆ సేవకుడే లేకపోయింటే ఇప్పటికీ మనం దుఃఖంతో, కన్నీరుతో, బాధతో, అయ్యా బాగు చేయ, అయ్యో మంచంలో పడిపోయింది, ఎట్లయ్యా ఏమయ్యా అని చెప్పేసి మనం ఏడుస్తూ ఉండే పరిస్థితి వచ్చి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి తొందరగా పరిగెడుతున్నాం, ఎక్కడికి అలాంటి చోట్లకి తిరణాలకి పెబ్బలకి పిలిచినా కూడా పోకూడదు. 10, 40, 20, 10 సార్లు మాకేం పని, మాకు రోజు తిరణాల, రోజు మాకు పండగే, రోజు మాకు సంతోషమే, రోజు మాకు సంబరమే అని చెప్పాలా. దేవుని సన్నిధి ఎవరు పిలకపోయినా పొద్దున్న లేచి పరిగెత్తపోవాలా. అది ఆత్మీయత అంటే. పనికి మాలిన వాటికి మాత్రం పరిగెత్తుకుంటా పోయేది, పనికి వచ్చేదానికి మాత్రం ఇప్పుడు ఎవరు ఎంతమందిని పిలిచినా కాకపోతే అనుకుండేది అస్సలు. అలాంటి విశ్వాసంలో మనం అస్సలు ఉండకూడదు. అలాంటి విశ్వాసం దాన్ని అవిశ్వాసం అంటాడు యేసుప్రభు. మీకంటే అన్యులు మేలు కదా అంటాడు. వాళ్ళకి తెలియక అట్లా చేస్తున్నారు, మీరు తెలిసి కూడా ఏం లాభం అంటారు యేసుప్రభు. తెలియక మనం చేస్తే అబ్బా తెలియదబ్బా బిడ్డలకి అనుకోవచ్చు. తెలిసి కూడా నువ్వు అలాగే చేస్తే తప్పే, పాపమే. తెలిసి కూడా తప్పు చేస్తే దాని క్షమాపణ కూడా ఉండదు మళ్ళీ, సరేనా? సో మనం ఆత్మీయతలో ఎరగాల. ఆరోగ్యం దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నాకు బాగలేదు, రేపు పొద్దునకి వేసుకోవా నాకు బాగా చేయ అంటే పొద్దునకంతా రెడీ అయిపోయి ఎట్లా ఉంటాను అంటే అట్లా ఉంటాను. కానీ ఆత్మీయత నాకు సంబంధించింది. నా ప్రార్థన, నా బైబిల్ చదవడం కానీ, వాక్యం వినడం కానీ, ఇవన్నీ నాకు సంబంధించి నేను పెంపొందించుకోవాలి. అవి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాక నా ఆత్మీయత మాత్రం మనమే పెంపొందించుకోవాలి. హల్లెలూయా. 9వ అధ్యాయంలోకి వచ్చిన ఇంకా స్టార్ట్ చేయాలా. అది 2 చిన్నదే, అది ఎంత ఉంటుందే ఒక 5 నిమిషాల్లో ముగించేయచ్చు అది వాక్యం. అయితే దానికంటే ముందు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్పినాను. ఎందుకంటే మనం చిన్న చిన్న విషయంలోనే ఆశీర్వాదాన్ని దూరం చేసుకొని శిక్షణ మనంతకు మనమే తెచ్చుకుంటామేమో. వినండిమ్మా, ఉత్తమినారులే పిల్లలు, ఇంకా వినండి. మనము చిన్న చిన్న విషయాల్లోనే ఆశీర్వాదాన్ని కోల్పోయి సాతాను మన జీవితంలోకి రప్పించుకొని శిక్షణ మనకి తెచ్చుకుంటాం. చిన్న చిన్న విషయంలోనే, పెద్ద విషయంలో కాదు, పెద్ద పాపములు చేసుకోదు, చిన్న విషయంలోనే రావాల్సిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అలాంటి చిన్న వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీతో ఎప్పుడు నేను ఒకే మాట చెప్తుంటాను. ఏ మాట తెలిసిన? ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఏమని చెప్తుంటున్నా, దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని ఎత్తుకొస్తాడంట మన అందరికీ ఇవ్వడానికి. ఎంత ఆశీర్వాదాన్ని? మనం ఊహించినంత ఆశీర్వాదాన్ని ఎత్తుకొని వస్తాడు. కానీ తీసుకునే ప్లేస్లో మనం ఉండాలా. యేసుప్రభు ఎప్పుడు కానీ ఎవరి మీద కానీ శ్రమని కానీ, కష్టంని కానీ, బాధను కానీ, వ్యాధిని కానీ, రోగాలు కానీ ఎప్పుడు తీసుకురాడు. ఎప్పుడు యేసుప్రభు వచ్చినా ఎత్తుకొని వచ్చేది ఏంది? ఆశీర్వాదాన్ని ఎత్తుకొని వస్తాడు, అభివృద్ధినే ఎత్తుకొని వస్తాడు. అభివృద్ధిని తీసుకోవడం మన చేతిలో ఉంటుంది. నేను బిస్కెట్ తీసుకోవచ్చిన, ఇది పిల్లోడు ఉంటే ఇస్తా బిస్కెట్, ఇది లేకపోతే నేనే చేసేది, ఏం చేయలేను కదా. నా బిస్కెట్ నేను ఎత్తుకోలేకపోతే ఇంటికి, అంతే. యేసుప్రభు ఎప్పుడు వచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. కష్టాలు శ్రమలు అన్నీ మనమే తెచ్చుకుంటాం.
యేసు ప్రభు మాత్రం ఇమ్మి ఎప్పుడు ఎవరికి ఇవ్వడం. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. సరే చదవండి 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 చదువుమా. అప్పుడు యోహాను శిశువులు ఆయన వద్దకు వచ్చి, పరిసయములను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిశువులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోయబడు దినుములు వచ్చెను, అప్పుడు వారు ఉపవాసము చేతురు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తానంటే, యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము పరిసయ్యులు తరచుగా ఉపవాసం చేస్తూ ఉన్నాం, కానీ మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం మీతో ఉన్న 12 మంది శిష్యులు మీరు ఈ పరిచయం స్టార్ట్ చేసినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తూ వస్తున్నాం, కానీ ఒక్కరోజు కూడా ఉపవాసం చేయలేదేంటి? మేమేమో వారానికి 2-3 సార్లు ఉపవాసం చేస్తున్నాము, ఎప్పుడు మాకు వీలు కొడుకున్నప్పుడల్లా బాధ కష్టం వచ్చినప్పుడల్లా ఉపవాసం చేస్తున్నాము, కానీ మీ శిష్యులు మీరు ఇక్కడ ఉన్నప్పటి నుంచి మీరు స్టార్టింగ్ ఎప్పుడైతే సువార్త ప్రకటించడం స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం, కానీ ఒక్కరోజు కూడా అసలు ఉపవాసం చేసినట్లు మేము చూడలేదు. రోజు తింటున్నారు, రోజు తాగుతున్నారు, రోజు తింటున్నారు, ప్రతిరోజు తింటున్నారు, ప్రతి పూట తింటున్నారు. ఏ ఒక్క పూట కానీ ఉపవాసం చేసినట్టు కానీ ఏ ఒక్క రాత్రి కూడా జాగారం చేసినట్టు కానీ మేము చూడనే లేదే. ఏంటయ్యా దీనికి కారణము? మీ శిష్యులు ఏమైనా ఉపవాసం చేయరా? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఏమో ఉపాసనలు అవసరం లేదా, వాళ్ళకి జాగారాలు అవసరం లేదా అని అడుగుతున్నారంట. అక్కడ ఏమని అడుగుతున్నారంటే, యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు వెంబడిస్తున్న వారు ఉపవాసం చేయట్లేదు, జాగారం చేయట్లేదు అని కంప్లైంట్. నిజమే, వారు చెప్పింది కరెక్టమే. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఆ సేవా పరిచర్యలో ఉపవాసం చేయలేదు, వాళ్ళు ఉపవాసం చేయలేదు, జాగారం చేయలేదు. జాగారం అంటే తెలుసా? ఏంటి జాగారం అంటే? ఏంది? రాత్రిలో నిద్ర మెలుకుంటే చూడు, ఒక రాత్రి అంతా నిద్ర మెలుకుంటే దాన్ని జాగారం అంటారు, సరేనా? సో ఆ కాలంలో ఉపవాసాలు జాగారాలు బాగా చేసేవాళ్ళు. యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు శిష్యులందరూ యేసుప్రభుతో సేవ చేస్తుండేటప్పుడు దానికంటే ముందు వారానికి 2-3 సార్లు ఉపవాసాలు చేసేవాళ్ళు, నెలలో 2-3 సార్లు జాగారం చేశారంటే ఒక రాత్రి అంతా పడుకోకుండా నిద్ర మెలుకోకుండా దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ శిష్యులు యేసు ప్రభుతో నడిచినంతకాలం, యేసు ప్రభు ఉన్నంతకాలం ఒక్క రోజు కాదు, కనీసం ఒక్క పూట కూడా అన్నం తినకుండా లేరంట. ప్రతి పూట అన్నం తింటున్నారంట. ఒక రాత్రి కూడా వాళ్ళు నిద్ర మెలుకున్నది లేదంట. ప్రతి రాత్రి హాయిగా పడుకుంటున్నారంట. ప్రతి పూట తింటున్నారు, ప్రతి రాత్రి హాయిగా పడుకుంటున్నారు. ఇది వీళ్ళు గమనిస్తూ వస్తున్నారు. ఎవరో అన్యజనులు అంటే వేరే విశ్వాసులు ఏమయ్యా గమనిస్తూ వస్తూ యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అని చెప్తున్నారు కదా, మరి యేసుక్రీస్తుని నమ్ముకుని నీతో పాటు ఉండి వీళ్ళు ఎప్పుడు ఉపాసన చేయలేదు, ఎప్పుడు జాగారం చేయలేదు, ఏంటి దీనికి కారణం అని అడిగారు. ఇప్పుడు మీకు నేనేమని చెప్పాలనుకుంటున్నా అంటే, యేసుక్రీస్తుతో ఉన్న వాళ్ళు ఉపవాసం చేశారా చేయలేదా? వాళ్ళ మాటను బట్టి చూస్తే ఏం చేయలేదు, ఉపవాసం చేయలేదు కదా. వారే చెప్తున్నారు, అయ్యా నీ శిష్యులు ఇన్ని రోజులు చూస్తున్నాం ఉపవాసం ఒక రోజు కూడా చేయలేదు, జాగారం ఒక రోజు కూడా చేయలేదు అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు ఉపవాసం చేశారా చేయలేదా? చేయలేదు. వాళ్ళు యేసుక్రీస్తునే ఉన్నారు, యేసుక్రీస్తు కూడా వాళ్ళతోనే ఉన్నారు. ఈ విషయం తెలుసా తెలియదు యేసుప్రభుకి ఉపవాసం చేయలేదని? యేసుప్రభుకే తెలుసు వీళ్ళు ఉపవాసం చేయలేదు, జాగారం చేయలేదు అని యేసుప్రభుకు తెలుసు. అంటే దీన్ని బట్టి మనం ఉపవాసాలు చేయొచ్చా చేయకూడదా? అక్కడ యేసుప్రభుతోనే ఉన్న వాళ్ళ శిష్యులందరూ యేసుప్రభుతోనే ఉన్నారు, కానీ ఉపవాసం చేయలేదు. యేసుప్రభు కూడా వాళ్ళు ఉపవాసం చేయకపోతే
వాళ్ళు ఏం తిట్టరాయే మీరు ఉపవాసం చేయరా అని ఎప్పుడు చెప్పినట్టు కూడా లేదు. ఒకవేళ చెప్పింటే అవునయ్యా నువ్వు చెప్పినావు వీళ్ళే చేయలేదని వీళ్ళు చెప్పింటారు పరిచయలు. కానీ యేసుప్రభు చేయమని చెప్పలే, వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు ఉపవాసం చేయమని చెప్పలే. కాబట్టి వీళ్ళు కూడా చెప్తున్నారు ధైర్యంగా, వాళ్ళు ఉపవాసమే చేయలేదయ్యా, కనీసం నువ్వు కూడా చెప్పలేదు ఉపవాసం చేయమని అని యేసుప్రభుకు చెప్తున్నారు. అంటే యేసుప్రభు వాళ్ళని ఉపవాసం చేయమని చెప్పలేదా? వాళ్ళని బట్టి చెప్పినట్టే కదా, యేసుప్రభు వాళ్ళని ఉపవాసం చేయమని చెప్పలేదు. వాళ్ళు ఉపవాసం చేయకపోయినా కూడా యేసుప్రభు ఏమి అనలేదు, అంతే కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఉపవాసం చేయకూడదా? చెప్పండి, చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? ఉపవాసం చేయొచ్చా చేయకూడదా? వాళ్ళు ఏమంటున్నారు, యేసుక్రీస్తు ఉన్న వాళ్ళు అసలు ఉపవాసమే చేయలేదు అని అంటున్నారు అక్కడ పరిచయలు. వాళ్ళే చెప్తున్నారు, మీతో పాటు ఉన్నారు ఉపవాసమే చేయలేదు వీళ్ళు అంటే యేసుప్రభు కూడా అవును చేయలేదు అంటున్నాడు. యేసుప్రభు కూడా మీరు ఉపవాసం చేయాలని కూడా ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి. ఆయనతో పాటు ఉన్నప్పుడల్లా ఉపవాసం చేయమని కూడా చెప్పలేదు, వీళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అనేది చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అని చెప్తారు? అక్కడ యేసుప్రభుతో ఉన్నాళ్ళు కదా, వాళ్ళు యేసుప్రభుతో తిరిగినోళ్ళే కదా సేవ మొత్తం. మరి వాళ్ళు ఉపవాసం చేయలేదు, అసలు యేసుప్రభు కూడా ఉపవాసం చేయమని చెప్పలేదు వాళ్ళని అప్పుడు. మరి మళ్ళీ మీరు ఎట్లా చేయొచ్చు అంటున్నారు? యేసుప్రభు ఏం చెప్పలేదు కదా ఉపవాసం చేయండిరా మీరని. చూడరా పరిచయం ఏం చెప్తున్నారో, మీరు ఒక్కరోజున్నా నేను చెప్పినట్లు ఉపవాసం చేస్తుంటే ఇప్పుడు నాకు ఈ మాట వచ్చేది కదరా అని అంటాడు కదా. ఆయన అనలేదండి, దాని అర్థమైంది ఈయన కూడా చెప్పాలి ఉపవాసం చేయమని, అంతే కదా. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నాను రా మీరు ఉపవాసం చేయమని చెప్పి, మీరు అప్పుడు ఉపవాసం చేస్తుంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు పరిచయలు ఇట్లా వచ్చి నన్ను అనేవాళ్ళు కాదు కదా, యోహాను చేసిన ఇట్లా వచ్చి నన్ను అనేవాళ్ళు కాదు కదా. మీరు అప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా ఉపవాసం చేయలేదు కాబట్టి ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు ఉపవాసం చేయలేదు అని చెప్పి, ఇప్పుడు నేనేం చెప్పాలరా అని అంటాడు యేసుప్రభు కదా. ఒకవేళ యేసుప్రభు ఉపవాసం చేయని శిష్యులకు చెప్పింటే ఈ మాట ఖచ్చితంగా అని అంటాడు. యేసుప్రభు ఆ మాట చెప్పలేదు కాబట్టి ఉపవాసం చేయండి మీరు కూడా ఉపవాసం చేయండి అని చెప్పలేదు కాబట్టి యేసుప్రభు వాళ్ళు చెప్పే మాట కూడా ఆ మాటకి ఏమనలేదు. ఇప్పుడు మనం ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అనేది క్వశ్చన్, చెప్పండి. సో ఇప్పుడు నేనే చెప్తాను మీరేనండి. యోహాను శిష్యులు ఏమన్నారంటే, అయ్యా మేము ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాము, వాళ్ళు ఉపవాసం చేసినట్టు మేము ఒక్కసారి కూడా చూడలే, ఒక పూట అయినా కనీసం వాళ్ళు ఉపవాసం చేసినట్టు నేను చూడలేదు. కనీసం మీరు కూడా వాళ్ళు ఉపవాసం చేయమని చెప్పినట్లు మేము ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. మరి ఏంటి అసలు ఉపవాసాలు అవసరం లేదా? ఈ జాగారాలు అవసరం లేదా? ఉపవాసాలు మేము ఇంత చేసే ఉపవాసంలో పనికిరానివా? ఇన్ని జాగారాలు వేస్టా అని అంటే యేసుప్రభు ఏమన్నాడంటే, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, నా శిష్యులు ఉపవాసం చేయలేదు కరెక్టే. నేనేం చెప్తున్నా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అని చెప్పేసి, పెళ్లి కుమారుడు వచ్చాడు అనుకో, పెళ్లి జరుగుతుంది అనుకుందాం. పెళ్లి జరుగుతుంది, ఆ ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి జరిగేటప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా అని అంటారా? పెళ్లి జరిగేటప్పుడు హాయిగా పెళ్లి జరుగుతుందని చెప్పేసి ఇంకా బిర్యానీ మామూలుగా ఉన్న రోజుల్లో ఒక కూర 2 కూరలు చేస్తుంటే పెళ్లి జరిగి మాత్రం 4-5 కూరలు చేస్తుంది అంటారు, అంతే కదా. కొత్తగా పెళ్ళి అయ్యి పెళ్లి కొడుకు వచ్చినాడు, అత్తగారింటికి వచ్చినాడు. అత్తగారు పెళ్లి కాకముందు మీ అమ్మాయి మీ ఇద్దరు కూతుర్లు పెళ్లి చేస్తున్నారు కదా. కొత్తగా పెళ్లి కాకముందు మీ అమ్మాయికి పెళ్లి కాకముందు ఏదో 1 కూర 2 కూరలు చేసుకుంటారు. కొత్తగా పెళ్ళి అయింది, మీ అల్లుళ్ళు వచ్చినారు, ఎన్ని కూరలు చేసి పెడతారు? చికెన్ ఎత్తుకురా, మటన్ ఎత్తుకురా, కొత్తగా పెళ్ళి పప్పు చేయి, రసం చేసినావా, పెరుగు చేసినావా, అది పెట్టినావు, చట్నీ పెట్టావు, అప్పడాలు పెట్టినావు అంటావా లేదా? అంటే పెళ్లి కుమారుడు ఇంట్లో ఉన్నంత వరకు మనం ఏం చేస్తాం, హాయిగా తృప్తిగా ఇంకా రకరకాలు చేసుకుని తింటాం. ఆ పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినాడు అనుకో, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన అనుకో, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒక పూట తింటాం, మళ్ళీ ఒక్క కూరతో తింటాం. యేసుప్రభు సేమ్ అదే చెప్పాడు. ఎలాగైతే పెళ్ళి కొడుకు మీ ఇంటికి వచ్చినప్పుడు, అరే కొత్త పెళ్ళి కొడుకు వచ్చినాడు, మొన్నే పెళ్ళి అయిపోయింది, అబ్బా మా అల్లుడు వచ్చినాడు అని చెప్పేసి నువ్వు 4-5 రకాల వంటలు చేసి పెట్టేసి ఎలాగైతే 4-5 రకాలతో భోజనం చేస్తావో, అలాగే ఇప్పుడు నేను కూడా వీళ్ళతో ఉన్నాను. ఇప్పుడు నేను వీళ్ళతో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు పెళ్లి కుమారుని లెక్క. ఈ శిష్యులందరూ విశ్వాసులు అనుకోండి, విశ్వాసులని శిష్యులు కానండి. నేను పెళ్లి కుమారుని, వీళ్ళు నా శిష్యులు, నేను వీళ్ళతో ఉన్నాను కాబట్టి వీళ్ళు సంతోషించాలా, ఎందుకు నేనున్నా కాబట్టి. పెళ్లి కుమారుడు వచ్చినాడు అని చెప్పేసి వీళ్ళు
రకరకాల పదార్థాలతో తినాలా, సంతోషించాలి. ఎందుకు? నేను ఉన్నాను కాబట్టి, పెళ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి. కానీ ఒక రోజు వస్తుంది. ఏ రోజు అది? పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే రోజు వస్తుంది. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరలా ఒక కూరతోనే, ఒక పూటతోనే తినే పరిస్థితి వస్తుంది. అప్పుడు చేస్తారయ్యా. నా శిష్యులు ఇంతవరకు ఎందుకు ఉపాసన చేయాలంటే ఇప్పుడు నేను వాళ్ళతో ఉన్నా. వాళ్ళతో ఉండగా నాకు చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్లి కుమారుడు వాళ్ళతో ఉండగా వాళ్ళు చేయాల్సిన సంతోషించాలి, ఆనందించాలి. ఆయా పెళ్లి కుమారుడు మాకు దగ్గర ఉన్నాడని చెప్పేసి సంతోషించి ఆనందించాల్సిన సమయం అది. అది సంతోషించి ఆనందించాల్సిన సమయం కాబట్టి అప్పుడు ఉపాసన అవసరమే లేదు. పెళ్లి కుమారుడు నేను కాబట్టి అప్పుడు వాళ్ళు సంతోషించాల్సిన సమయం, వాళ్ళు ఆనందించాల్సిన సమయం, వాళ్ళు ఇంకా గొప్పగా ఉత్సవం చేసుకోవాల్సిన సమయం. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళతో జీవిస్తున్నాను, వాళ్ళతో ఉన్నాను కాబట్టి ఇప్పుడేమో వాళ్ళకి ఉపవాసాలు జాగ్రత్తలు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు హాయిగా ముందున్న కంటే ఇప్పుడు ఇంకా సంతోషంగా ఎక్కువ తినాలా, ఇంకా ఎక్కువ హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలా. కానీ నేను ఒకరోజు వెళ్ళిపోతాను, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోతాను. నా సేవను ముగించుకొని నేను ఎందుకోసమైతే వచ్చానో దాన్ని ముగించుకొని వెళ్ళిపోతాను. పెళ్లి కుమారుడు ఒక ఇంటికి వచ్చేసి తన పని చూసుకొని మళ్ళీ తన భార్యని తీసుకెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళు మళ్ళీ 3 రకాల 4 రకాల కూరలు తెచ్చుకుంటారా? ఏం చేస్తారు? ఒక కూర తెచ్చుకుంటారు. అలాగా నేను కూడా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చేస్తారు వీళ్ళు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు చేసి ఏం లాభం లే. పెళ్లి కుమారుడు ఎవరైనా ఉపాసన చేస్తారా? మీ ఇంటికి కొత్తగా పెళ్ళి అల్లుడు వస్తే మీరు ఉపాసన చేస్తారు, మీకు కూడా అడగము అని చెప్తారా? కొత్తగా పెళ్ళి అల్లుడికే. అలాగా యేసుప్రభు ఏం చెప్తున్నారు? దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను భూమి మీద ఉన్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉపాసన చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆనందంతో సంతోషంతో ఉండొచ్చు, కానీ నేను వెళ్ళిపోయే సమయం వస్తుంది. ఆ సమయం ఏంటి? నేను కలువరి శిలువలో చనిపోయి రక్తం కాచి మీకోసం మరలా తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను. అప్పుడు నేను వీళ్ళతో ఉండను, అప్పుడు నేను వీళ్ళతో ఉండను. అప్పుడు చేయాలి వీళ్ళు ఉపవాసాలు, జాగారాలు. అప్పుడు వేడుకోవాలి నన్ను ఉపవాసంతో. అయ్యా నువ్వు లేవు కదయ్యా, ఈ లోకంలో మేము ఒంటరిగా ఉన్నాం, ఇలా జీవిస్తాను, మాకు సహాయం చేయని చెప్పేసి ఎప్పుడు చేయాలా? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చేయాలంటే. ఇప్పుడు చెప్పండి, మనం ఉపవాసాలు చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా? యేసుప్రభు మనతో ఉన్నాడా? ఇప్పుడు శరీర రూపంలో మనతో ఉన్నాడా? వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు 2000 సంవత్సరాల ముందే ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయినాడు కదా. మరి ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు మనతో. యేసుప్రభు మనతో ఇప్పుడు ఉండింటే, ఇప్పుడు నువ్వైతే ఎలాగైతే నేను చూస్తానో అలాగే యేసుప్రభు కూడా నా పక్కన కూర్చొని శరీరంతో కూర్చుంటే మనం కూడా చేయాల్సిన పని లేదు ఉపవాసాలు. దేవుడు చెప్పినట్లు మనకు కూడా అవసరమే లేదు ఉపవాసాలు. ఎందుకంటే యేసుప్రభు మన పక్కన ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు యేసుప్రభు మనతో ఉన్నాడా? లేడు, పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు యేసుప్రభు లేడు కాబట్టి ఎట్లా చేయాలి ఉపవాసాలు? మరీ ఎక్కువగా చేయాలట. అక్కడ అదే మాట చూడండి, అక్కడ ఏముందంటే యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోడు దినంలో వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. ఎప్పుడైతే నేను వెళ్ళిపోతానో పరలోకానికి అప్పుడు వాళ్ళు చేయాలంటే ఉపవాసం. ఇప్పుడు మనం చేయాలి ఉపవాసాలు, ఇప్పుడు మనం ఉండాలి జాగారాలు. ఉపవాసాలు ఎప్పుడు పడితే అలా చేయాలి. ఎప్పుడు మనం ఉపవాసం చేసేదే? ఉపవాస ప్రార్థన ఎప్పుడమ్మా మనకు ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేసినా కూడా మర్చిపోయినా. ఏం ఉపవాసం చేస్తాం? ఆదివారం ఉపవాసం ప్రార్థన ఏదమ్మా? ఆమె చర్చికి రాకపోయినా కూడా ఆమెకు బాగా తెలుసు ఉపవాస ప్రార్థన ఎప్పుడు అనేది. మనం చర్చికి వస్తున్నా, రోజు వింటున్నా, ఉపవాస ప్రార్థన అంటే తెలియదు. ఎప్పుడు ఉపవాస ప్రార్థన? బుధవారం, ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. మరి ఎన్నిసార్లు మీరు ఉపవాసం ఉన్నారు? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, చేస్తే లాభాలు ఏంటి అనే ఒక వాక్యం గురించి దేవుడు మాట్లాడినాడు తెలుసా? ఉపవాసం అంటే ఏంటి చెప్పండి అసలు? ఏంటి ఉపవాసం అంటే? ఏంటి? అన్నం తినకుండా ఉండడమే ఉపవాసం. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమా? చాలామందికి, ఈ ప్రపంచంలో చాలామందికి అన్నం లేకుండా బతుకుతున్నారు కదా. చాలామంది పేదవాళ్ళు, రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి అన్నం దొరుకుతుందా? మరి అది కూడా ఉపవాసమేనా? అసలు ఉపవాసం అంటే ఏంది? చాలామంది ప్రపంచంలో రోడ్డు పక్కన అడుక్కుండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక పూట అన్నం దొరుకుతుంది, ఇంకో పూట అన్నం దొరకదు. పొద్దున్న అన్నం దొరికితే ఇంకో 2 పూటలు వాళ్ళకి అన్నం దొరకదు. 2 పూటలు వాళ్ళ ఉపవాసం ఉన్నట్లేనా? దాని అర్థం వాళ్ళకి అన్నం లేదంతే. అన్నం తిన్నంత మాత్రం ఉపవాసమా? కాదు కదా. అసలు ఉపవాసం అంటే ఏంది? ఉపవాసం ఎందుకు చేయాలా? చేస్తే లాభాలు ఏంటి?
అనేది మనం తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. ఆ ఉపవాసం గురించి నేను ఆల్రెడీ చెప్పినాను, ఇప్పుడు అంత చెప్పేంత టైం కూడా లేదు. ఉపవాసం ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే లాభాలు ఏంటి అనే దాని గురించి ఆల్రెడీ దేవుడు మనందరితో మాట్లాడాడు. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే వీడియో కూడా ఉంది, కారణం చూసి తెలుసుకోండి. ఉపవాస ప్రార్థన యొక్క లాభాలు మీరు తెలిస్తే ప్రతిరోజు ఉపవాసం చేస్తారు, కనీసం ఒక పూట అయినా. ఉపవాస ప్రార్థన యొక్క లాభాలు కానీ మీరు వింటే కనీసం రోజుకు ఒక పూటైనా ఉపవాసం చేస్తారు. అబ్బా ఇన్ని లాభముందా ఉపవాసం ప్రార్థన అంటే, ఒక్క పూటైనా చేస్తారంట. అమ్మో అయితే ఇన్ని లాభాలు ఆయన. ఉపవాస ప్రార్థన అంటే అంత బలమైనది. బైబిల్లో మీరు ఉపవాస ప్రార్థన చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మాకు అంత టైం లేదు, అంత సమయం లేదు కూడా, కాబట్టి నేనేం దాంట్లో దొరికిపోలే. మీరు తెలుసుకోవాలంటే దాంట్లో చూడొచ్చు, చూసి వినండి, ఆత్మీయంగా బలపడండి. అయితే ఉపవాసం చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉపవాసము, జాగారము చాలా 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 ఇంపార్టెంట్. నేను ఉపవాసం ఎప్పుడు చేస్తాను తెలిసిన, ప్రతి బుధవారం అని అనుకుంటున్నారా, నాకు ఎప్పుడు వీలు వస్తే అప్పుడు ఉపవాసం చేస్తా. ఎప్పుడు నాకు ఉపవాసం చేయాలంటే అప్పుడు చేస్తాను. బుధవారం అని పెట్టుకోను, ప్రతిరోజు కన్నా ప్రతిరోజు చేస్తాను. ఖచ్చితంగా బుధవారం చేస్తాను, ఎందుకంటే బుధవారం పెట్టినాను కాబట్టి ఖచ్చితంగా బుధవారం చేస్తాను. కానీ నాకు ఎప్పుడు శుక్రవారం చేస్తాను, శనివారం చేస్తాను, ఆదివారం చేస్తాను. నాకు ఎప్పుడు బలంగా ఉంటే అప్పుడంతా ఉపవాసం చేస్తాను. కొంచెం ఆరోగ్యంగా సరే ఒకటైనా కనీసం నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం అంటే ఏంటో ఆ వీడియోలో చూసి తెలుసుకోండి. నేనైతే చెప్పను. మీకు అంత ఇంట్రెస్ట్, అంత శ్రద్ధ యేసుక్రీస్తు గురించి మీరు తెలుసుకోవాలా, ఆ ఉపవాసం అంటే ఏంటో తెలుసుకోవాలా, దాని యొక్క లాభాలు మీరు తెలుసుకుంటే దాంట్లో చూడండి. ఊరికే నేను అన్నం తినకుండా ఉన్నంత మాత్రమే అది ఉపవాసం కాదు. దానివల్ల మీకు ఏ ఆశీర్వాదం రాదు, దానివల్ల మీకు ఏ లాభం ఉండదు. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసుకొని ఉపవాసం చేయండి. తెలుసుకోకుండా మీరు ఏది చేయకూడదు. యేసుప్రభువు చెప్పేది అదే, తెలుసుకొని నువ్వు చేయాలా, తెలుసుకోకుండా చేస్తే వేస్ట్ పెడతాం. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన మీరు తెలుసుకొని ఉపవాసం చేయాలని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన దగ్గర యేసుప్రభువు లేడు కాబట్టి మనం మరీ ఎక్కువ ఉపవాసం ప్రార్థన చేయాలంట, మరీ ఎక్కువగా జాగారం చేయాలంట. మరి మనం జాగారం చేస్తున్నామా, నిద్ర మేల్కొంటున్నామా? మేల్కోవట్లేదా? మన ఎగురుతుంటాడా? అన్ని బండ్లు కట్టింటే డించుకని కట్టింటే మీరు కూడా డించుంటే సూపర్ ఏ ఎగురుతుంటారు, కూర్చున్నాడా? మరి దాన్ని ఏమంటారు, జాగ్రత్త ఉంటారు. నేను పోయిన వాళ్ళ గురించి చెప్పలే, పోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జాగారాలు ఉపవాసాలు దేనికోసం చేయాలా? దేవుని కోసం చేయాలా. మీరు దేనికోసం చేస్తున్నారు? సైతాన్ కోసం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? మీరు దేనికోసం చేస్తారో అదే మీకు వస్తుంది అంతే. మీరు సైతాన్ కోసం చేస్తే సైతానే మీకోసం వస్తుంది, దేవుని కోసం చేస్తే దేవుడే మీకోసం వస్తాడు. మీరు సైతాన్ కోసం మేలుకుంటే ఏది వస్తుంది? సైతాన్ వస్తాడు. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ కోసం కదా వస్తారు. ఇప్పుడు ఈడ ప్రవీణ్ కుమార్ ఈరోజు మీకు ప్రార్థన చేయడానికి వస్తాడు అని చెప్పిన అనుకుందాం మీ ఇంటికే. మీరు ప్రవీణ్ కుమార్ కోసమే ఎదురు చూస్తే వేరొక రామచంద్రనో వేరొక చంద్రమోహనో వచ్చినాడు అనుకో, అరే చంద్ర మేము ప్రవీణ్ కుమార్ కోసం ఏం చేస్తాం, రామచంద్ర చంద్రమోహన్ వచ్చినా అనుకుంటావు కదా. అట్లా కాకుండా నువ్వు ప్రవీణ్ కుమార్ కోసం వెయిట్ చేసినావు, ప్రవీణ్ కుమార్ వచ్చినాడు అనుకో, అవును బా మేము ప్రవీణ్ కుమార్ కోసం వెయిట్ చేసినాము కాబట్టి ప్రవీణ్ కుమార్ వచ్చినాడు అనుకుంటాం, అంతే కదా. అలా కాకుండా అట్లా మనం ఎవరి కోసం ఎదురు చూస్తామో వాళ్ళే వస్తారు, ఎవరి కోసం మేలుకుంటామే వాళ్ళే వస్తారు, ఎవరి కోసం ఉపవాసం చేస్తారో వాళ్ళ కోసమే వస్తారు. మనం సైతాన్ కార్యక్రమం కోసం మేలుకుంటే సైతాన్ కార్యక్రమంలో మన జీవితంలోకి సైతానే వస్తుంది. సైతాన్ కోసం మనం ఉపవాసం చేస్తే సైతానే మన జీవితంలోకి వస్తుంది. సైతాన్ కోసం పరిగెడితే సైతాన్ మన జీవితంలోకి వస్తుంది. దేవుని కోసం ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడే వస్తాడు. దేవుని కోసం మనం నిద్ర మేలుకుంటే దేవుడే వస్తాడు. దేవుడి కోసం మనం పరిగెడితే పొద్దున్నే లేచి, నేను చెప్పినా కదా ఇంతకుముందు ఒక ఆయమ సైతాన్ కోసం పొద్దున్న 6 గంటలకు లేచి పరిగెడుతుంది. అట్లా కాకుండా దేవుడి కోసం పొద్దున్న లేచి మనం పరిగెడితే దేవుడు మన ఇంటికి వస్తాడు. మన జీవితంలోకి సైతాన్ రావాలా లేకపోతే దేవుడు రావాలనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది, ఎవరి చేతిలో ఉంటుంది. మనం దేనికోసం ఎదురు చూస్తామో అది మన జీవితంలో వస్తుంది. కాబట్టి మనం ఉపవాసాలు జాగారాలు ఖచ్చితంగా చేయాలి. ఉపవాసాలు అంటే మనం ఖచ్చితంగా ప్రతి వారం చేస్తుంటాం. కొందరు ఒకసారి చేస్తుంటారు, కొందరు 2-3 సార్లు చేస్తుంటారు. 4 రోజులు అయితే వారం రోజులైనా సరే కనీసం 1 పూట 2 పూటలైనా చేస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ జాగారం కనీసం నెలకు ఒకసారైనా చేయాలి. ఇప్పుడంటే మనకు చర్చి లేదు, సంఘం లేదు కాబట్టి మనం చేయట్లేదు. కానీ చర్చి కడితే మాత్రం ప్రతి నెలలో ఒకరోజు ఆ జాగారం అనేదే, అంటే దాన్ని మన బైబిల్ ప్రకారం
జాగారం అనేది అన్యుల ప్రకారం, మన బైబుల్ ప్రకారం అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటారు దాన్ని. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే రాత్రి అంతా మేల్కోకుండా రాత్రి అంతా ప్రార్థనలో గడపడాన్ని సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటారు. అది ఖచ్చితంగా నెలలో ఒకసారి ఒక డేట్ అనుకుంటాం. ఆ డేట్ ఖచ్చితంగా ప్రతి నెలలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. అసలు అది ఎందుకు పెట్టాలి, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు పెట్టాలనేది మీకు ఫ్యూచర్లో తెలుసుకుంటారో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇవన్నీ అనేది. సరేనా? కాబట్టి ఉపవాసం జాగారాలు అనేవి మన జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉపవాసాలు జాగారాలు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా చేయాలా. సరేనా? మీ ఆరోగ్యం స్థితిని బట్టి, మీ పరిస్థితిని బట్టి దాన్ని ఫాలో అవ్వాలా. మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీరేం ఉపవాసం చేయకుండా కూడా దేవుడు ఏం మాట్లాడు. మీకు బలంగా ఆరోగ్యం ఉంటే మీరు ఒక పూట చేయొచ్చు, 2 పూటలు చేయొచ్చు, లేదా ఒక రోజు చేయొచ్చు, లేకపోతే వారానికి 2-3 రోజులు కూడా చేయొచ్చు. అంటే ఈరోజు చేసే బుధవారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు, బుధవారం శుక్రవారం చేయొచ్చు, సోమవారం బుధవారం చేయొచ్చు, ఇట్లా మీ ఇష్టం దాని ప్రకారం. అయితే ఖచ్చితంగా ఉపవాసములు జాగరములు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు? పెండ్లి కుమారుడు లేడు మన దగ్గర. ఎందుకు? అది మన జాగ్రత్తలో గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఈరోజు మా పెండ్లి కుమారుడు మన దగ్గర ఎవరున్నా, మనం ఎక్కడున్నాం? పెండ్లి కుమారుడు మన దగ్గర లేడు. మనం ఎవరి దగ్గర ఉన్నాం? సాతాను లోకంలో ఉన్నాం. ఎవరి దగ్గర ఉన్నాం? ఆ సాతాను చేతిలో నుంచి మనం తప్పించబడాలంటే ఆ పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడడాన్ని ఏమంటారు? ఉపవాసం జాగారం అంటారు. అంతే కదా? పెన్షన్ డబ్బులు పడినాయి కదా మీకు బ్యాంకులో. నీకు బ్యాంకులో కదా పడింది పెన్షన్ డబ్బులు. బ్యాంక్కి వెళ్ళినావా? బ్యాంక్కి వెళ్ళినావు కదా డబ్బుల కోసము. ఎంతమంది ఉన్నారు? మస్తుగా ఉన్నారు. వచ్చేసినావా? ఇలా ఉండి ఎదురు చూసి పెన్షన్ డబ్బులు తెచ్చుకున్నావు కదా. నువ్వు ఎదురు చూడడం అంటే అదే. ఎదురు చూసేటప్పుడు నువ్వు ఆకలి వేసిందా లేదా? మళ్ళీ తిన్నావా లేదా? తినలా. ఎందుకు? పెన్షన్ డబ్బులు తీసుకున్నావు అని. దాన్ని ఏమంటారు? ఉపవాసం అంటారు. నువ్వు ఎదురు చూసి సంపాదించుకున్నావే దాన్ని ఉపవాసం అంటారు. సరేనా? అంటే మనం ఉపవాసంతో ఎదురు చూడాలా ఆయన కోసం. ఎందుకు? మనము సైతాన్ లోకంలో ఉన్నాం, దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన కోసం మనం ఎదురు చూసి ఆయన కోసం కనిపెడితే ఆయన మన దగ్గరికి వచ్చి ఈ సాతాన్ నుంచి మనల్ని విడిపిస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఉపవాసములు జాగరణలు చేయాలి. యేసు ప్రభువు అదే చెప్పినాడు. ఏమంటే నేను ఉన్నాను కాబట్టి, అప్పుడు నేను వాళ్ళతో ఉన్నాను కాబట్టి వాళ్ళకి అప్పుడు ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు, నేను కూడా చేయమని చెప్పలేదు. కానీ నేను వెళ్ళిపోయే కాలం ఒకటి వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు వీళ్ళు మరీ ఎక్కువగా ఉపవాసం ఉంటారు. మీరు చెప్తారే మేము వారానికి 1-2 సార్లు, ఇలా అట్లా కాదు. కావాలంటే వారం రోజులంతా కూడా ఉపవాసం ఉంటారు, జాగారాలు చేస్తారు, మరి ఎక్కువగా మీకంటే ఎక్కువ చేస్తారని చెప్పంట. వాళ్ళు చెప్పినట్టే తర్వాత అపోస్తల కాలంలో వాళ్ళు చూస్తే ఎడతెగక ఉపవాసాలు ఉంటాయి, ఎడతెగక జాగారాలు చేసిరి, ఎడతెగక వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు అని చెప్పేసి చాలా చాలా చోట్ల రాయబడుతుంది. కాబట్టి మనం కూడా యేసు ప్రభు ఆల్రెడీ పరలోకంలోకి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్నంత వరకు మనము ఉపవాసములతో జాగారములతో దేవుని కోసం ఎదురు చూస్తూ ఈ సాతాను లోకంలో పడిపోకుండా మనం కూడా అలాంటి ఉపవాస ప్రార్థనలో అలాంటి ఉపవాసాలు చేసి దేవుని దీవెనల్ని పొందుకోవాలి. అలాగే మనం ఉపవాస ప్రార్థన చేసి దేవుని దీవెనలు పొందుకోవాలని అందరికీ తెలియజేస్తూ, ఇంకా మీరు ఉపవాసం చేసే ముందు ఆ ఉపవాసం అంటే ఏంటో తెలుసుకొని ఉపవాసం చేయండి. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఉపవాసం ఎందుకు చేయాలా, ఎలా చేస్తే లాభాలు, ఎలా చేస్తే లాభం ఉండదు, తర్వాత దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనే దాని గురించి దేవుడు ఆల్రెడీ మాట్లాడని దాని వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని చూసి తెలుసుకుని ఉపవాసం చేయాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి.